ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నాకు ఇప్పుడంటారా కొంచెం చేంజ్ వస్తుంది మైండ్. ఎందుకంటే నాకు మ్యారేజ్ అవ్వడం, కొంతవరకు కొన్ని రోజులు పిక్చర్స్ మానేసేయడం, తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి మళ్ళీ మా ఇంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను బాబు కోసం అని వచ్చాను హైదరాబాద్. మా అబ్బాయిని 4-5 సినిమాలు వస్తే హీరోగా చేశాడండి. ఆ సినిమాల సందర్భంగా నేను హైదరాబాద్ రావడం వచ్చింది. దాంతో పెళ్ళైన కొత్తలో నాయనమ్మ క్యారెక్టర్ వేయించారు. నేను చేయను అన్నాను. నేను గ్లామర్స్లోనే లైఫ్ లీడ్ చేశాను. నేను సంబరాల రాంబాబు నా సినిమాలన్నీ చూసుకోండి, మంచి సినిమాలు చేశాను, నేను అలా గ్లామర్గా ఉండేవండి, ముసలమ్మ క్యారెక్టర్స్ వేయను నేను అన్నా. లేదు మీరు వేయాలి, మీరు వేస్తే బాగుంటుంది. అక్కడ కూడా గ్లామర్గా ఉన్నారు. అక్కడ కూడా ఆద్య కూడా గ్లామర్ వచ్చింది. నాకు ఏమంటారంటే ఒక సీరియల్ ఒకటి అడిగారండి ఒకళ్ళు, రాధిక గారు. రాధిక అడిగితే అందులో మా ఆయన పోయిన కొత్తలో డిప్రెషన్లో ఉన్నాను నేను. అసలు నేను సినిమాలు చేయటం అనేది జరగదండి. ఆయన ప్రామిస్ చేశాను, నేను సినిమాలు చేయకూడదు అన్నారు. నేను మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు సినిమాలు చేయకూడదు అన్నారు. నేను అలా మానేసిన దాన్ని నన్ను డిప్రెషన్గా ఉంటే ఏబిఎం శరవణన్ గారని పెద్ద కన్సర్న్ కదా, ఏబిఎం లేత మనసులు, రాము ఇవన్నీ తీశారు. వాళ్ళ సినిమాలన్నీ చేశాను, 15 సినిమాలు చేశాను ప్రహ్లాద్ నుంచి. చేస్తే వాళ్ళు కబురు పెట్టి రామకృష్ణ గారు లేరని మీరు అట్లా ఉండద్దు, బీ యాక్టివ్ ప్లీజ్, మీ కెరియర్ వేస్ట్ చేయకండి అని నాకు ఒక మంచి సీరియల్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఆయన మాట తొయలేక, అంటే వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా నాతో చాలా అభిమానంగా ఉంటారు. మాకు ఒక సొంత అంటే మెడ్రాస్లో ఏవిఎం కన్సర్న్ అంటే చాలా చాలా పెద్ద కన్సర్న్ అది. వాళ్ళు సినిమాలు చేసి వాళ్ళందరూ ఈ మాట అనేటప్పటికీ నేను సరే చేస్తాను సార్ అని చెప్పి సీరియల్ చేశాను. ఈ సీరియల్ చేయడంలో ఏమైందంటే నాకు కొంచెం వర్షన్స్ మళ్ళీ మారిందనమాట. క్యారెక్టర్ చేయటం, రావడం, భోజనం చేయటం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లెగడం, లైఫ్ స్టైల్ మళ్ళీ చేంజ్ అయింది, రొటీన్ అయింది. అప్పుడు రాధిక కబురు పెట్టింది ఏదో ఒక సీరియల్ చేయాలి నాకని. నేను రాధికని చూడలేదు. డైరెక్టర్స్ వాళ్ళు అన్నారు ఒకసారి గీతాంజలి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు చూద్దామండి అంటే సరే అని వాళ్ళు వచ్చి మాట్లాడారు నాతో. ఏంటి బాగా బేద క్యారెక్టరు, బాగా పూర్గా ఉండాలి, ఒక మట్టిలో దొల్లిన మనిషిలా ఉండాలి మీరు, మీ కలర్ ఉండకూడదు, మాకు మీరు అసలు మేకపే వేయకూడదు. ఇదేమిట్రా నాయన కొత్త రకంగా ఉంది ఇది, మనకి మేకప్ లేని మనకేం వెళ్తుంది, అంత గ్లామర్లోనే జరిగింది లైఫ్ అంతా, బట్ ఇలాంటి టైప్ నేను ఎప్పుడు వేయలేదు, ఎంత మట్టి పూసుకున్నంత లెవెల్లో ఉండడం అని. అంటే 2 సీరియల్స్ చేస్తున్నామండి, రెండిట్లోనే మీరు ఉండాలి, రెండిట్లో కూడా మీరు పూర్గా ఉండాలి, మాకు డెడ్ పూర్ అన్నారు. అయ్యో మీరు ఏమైనా సరే చేసుకోండి, నాకేం అనవసరం, మేకప్లో మీరు కావాలంటే బాగా ట్యాన్ చేసేసుకోండి, డార్క్ చేసుకోండి, కానీ మీ కెమెరాలో మటుకు నేను ఇలాగే వస్తాను. అలాగే వెళ్ళారా? అసలు మీరు నమ్మరు, ఎంత ట్యాన్ పూసినా కూడా పోవట్లేదు, వస్తూనే ఉంది, చాకీ వస్తూనే ఉంది బ్రైట్. నేను చెప్పాను, నేను సార్ నా ఫేస్ అంతే సార్, అదేమో మరి నాకు తెలీదు, నేను ఎప్పుడు కూడా ఇలాంటి టైప్ క్యారెక్టర్లు వేయలేదు అని చెప్తే, లేదమ్మా పర్వాలేదు, ఆ మాత్రం ఏమాత్రం షేడ్ చేసి మేము మిమ్మల్ని ఎలాగోలాగన్నారు. లేదు సార్ అలా కుదరదండి, మరీ నన్ను బ్లాక్ చేయడానికి ట్రై చేయకండి, నాకు ఒక ఇమాజిన్ ఉంటుంది, ఆ ఇమాజిన్ ఏంటంటే నాకు గ్లామర్లో ఉంటానని, కొంచెం గ్లామర్ ఏదో భగవంతుని ఇచ్చిన గ్లామర్ ఏదో లైట్గా ఉంది కదా, మనకంటే అండగతులు ఉంటారు ప్రపంచంలో, అది కాదండి, ఏదో నాకు ఉండేది నాకు ఉంది కదా అని చెప్పి నేను ఆ సీరియల్స్ పని చేయలేదండి. వాళ్ళది చేయలేదు నేను చేయలేదు, ఎందుకంటే మట్టి పూసే లెవెల్లో ఉన్నారు వాళ్ళు, పూస్తే కూడా తగ్గుద్దో తెలియదు, మళ్ళీ సేమ్ కలర్ వచ్చేస్తే మరి మీరు పూసింది నాకు వేస్ట్, నాకు అనవసరంగా నా మొహానికి అంతా పూస్తారు, ఎందుకు వచ్చిన కూడా అని మానేశాను. ఇప్పుడు ఎందుకులే మనం చేయవలసిన ఈ క్యారెక్టర్స్ కాదులే అని చెప్పి అనుకున్నాను. అలాగే పెళ్ళైన కొత్తలో కూడా మదన్ గారు చేసిన పని, ఎలాగో అమ్మ మాకు నాయనమ్మ, అందమైన నాయనమ్మ కావాలి నాకు, నానమ్మలు కూడా అందంగా ఉంటారు, నాకు మా అమ్మమ్మ ఉండేవారండి. మా అమ్మమ్మ గారి దగ్గర 80 ఏళ్ళు బతికారు. ఆవిడ ఎలా ఉండేవారంటే, నన్ను మీరు ఇమాజిన్ చేసుకోండి, తెల్ల జుట్టు పెట్టుకోండి, మరి నేను ఇలాగే ఉంటుంది అనమాట మా అమ్మమ్మ. మా అమ్మమ్మ రిజంబ్లెన్స్ నాకు బాగా వచ్చింది, ఎప్పుడు బొగ్గలతో అలా ఉండేదనమాట, చక్కగా నిండుగా లావుగా బొద్దుగా, చక్కగా మంచి చేపల పులుసు వేసుకుని 2-3 రోజులు చేపల పులుసులు తింటూ ఉంటే మా అమ్మమ్మని చూస్తూ ఉండేదాన్ని నేను. మా అమ్మమ్మ పోలికలు నాకు చాలా వచ్చినాయి నాకు. అది నా అనుమానం. ఏఎన్ఆర్ గారితో కూడా మీరు చేసినట్టున్నారు కదండి, చక్రవర్తి. మీరు చెప్పారనుకుంటే ఇటు ఎన్టీ రామారావు గారిని ఇటు ఏఎన్ఆర్ గారిని నిలబెట్టినప్పుడు వారికి వీరికి మధ్య ఉన్న వైరుధ్యం ఏం చెప్తారు?
అంటే నాగేశ్వరరావు గారు ముందే పెట్టేస్తారు లుక్కుల్లో పెట్టేసేసి వీళ్ళతో మనం జోక్ చేసుకున్నా పర్వాలేదు మళ్ళీ ఏమనుకోరు అనుకునే లెవెల్కి ఆయన తీసుకొచ్చుకుంటారు. మనకేంటంటే కొంచెం నాకు అలాంటి తత్వం అలవాటు, సరదాగా ఉండు. మా పెద్ద ఆయన ఏంటంటే ఎప్పుడో ఒకసారి నవ్వుతారు, తర్వాత ఆయన దాంట్లో ఆయన ఉంటారు, ఆయన వర్షన్స్లో ఆయన ఉంటారు. నాకు అసలే భయం ఫస్ట్ నుంచి. సీత పాత్ర బొట్టు పెట్టింది ఆయన, బొగ్గ చొక్క పెట్టింది ఆయనే మేకప్లో. మరి ఆ భయం నాకు ఇంకా ఉంటుంది కదా. బట్ ఇక్కడే సోషలిజం మనకి ఫుల్. ఆయన పక్కన చెల్లెలు ఫస్ట్ టైం నాకు డాక్టర్ చక్రవర్తి రావడం నాకు చాలా అదృష్టంగా భావించానండి. అది దుఃఖపాటి మస్తు ఉన్నారు ప్రొడ్యూసర్, ఆయన అన్నపూర్ణ. ఆయన అయితే అసలు ఎంత స్ట్రిక్ట్ అంటే చెప్పలేను. నా క్యారెక్టరు గీతాంజలి జాగ్రత్తగా చేయమ్మా, ఇల్లాల తర్వాత వచ్చిందండి నాకు. ఇల్లాలు అసలు మెయిన్ అది ఉండి ఆ ఫోటో. అట్లా నాకు ఈ క్యారెక్టర్ ఏంటంటే నేను ఉన్నది కాసేపు అయినా కూడా పాట కూడా ఉంటుంది, పాడమని నన్ను అడగవలైనా పరవశించి పాడనా అని. అందుకని అమ్మ నువ్వు యాక్ట్ చేయొద్దు తల్లి, నువ్వు మామూలుగా అలా వీణ వాయించు పాట పాడు అన్నారు ఆయన. దుప్పటి మస్తు ఉన్నారు. అలాగేనండి మీరు ఏం చెప్తే అలాగే చేస్తాను. వీణ రాదండి, వీణ రాదు, వీణ పాట చూపించాలంటే అంటే మనం వాళ్ళు చెప్తారన్నమాట, పెద్ద నుంచి పైకి వెళ్ళండి, పైనుంచి కిందకి రండి, కింద నుంచి పైకి. ఈ కింద నుంచి పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు స్టెప్స్లో తప్పు వస్తాయండి, సరిగమలు. అప్పుడు ఎవరైనా సంగీతం బాగా తెలిసిన వాళ్ళు తప్పు మాడుతున్నారు, తప్పు చేస్తున్నారండి అంటారు. దానికోసం ఓ తమాషా జరిగింది. ఈ సినిమా చేసేసానండి. ఈ సినిమా చేసి నాకు మంచి పేరు రావడం. విశ్వనాథ్ గారు డైలాగ్స్ నేర్పించేవారు, కె విశ్వనాథ్ గారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. ఓకే. అండ్ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర. ఆదుర్తి సుబ్బారావు డైలాగ్స్ చెప్పరు, ఆయన దగ్గర చెప్పేయండి ఆయన చూసుకుంటారు అంటారు. అట్లాగా ఈయన దగ్గర రోజు సాయంత్రం పూట కూర్చోబెట్టి నాకు డైలాగ్స్ నేను నేర్పించి మొత్తానికి నన్ను ఒక మంచి క్యారెక్టర్ చేయించగలిగారు. విశ్వనాథ్ గారు కూడా దీంట్లో నాకు పాత్రుడే ఆయన. అలా జరిగిందండి. ఆ తర్వాత ఆయన పక్కన నేను యాక్ట్ చేశాను గ్రీక్ వీరుల్లో, చూసారా? ఆయన తాతగారు. నేను అప్పుడే చెప్పాను అనమాట, నేను 3వ భార్యలా ఉంటానండి మీకు అన్నాను. ఏమన్నారు ఆయన? మరి అలా చెప్పకు, గీతాంజలి వేస్తుందయ్యా, నాకు మేకప్ బాగా వేయండి అన్నారు ఆయన. వేసినా అంతే సార్ అన్నాను నేను. అంతే, ఇదివరకు అంటే ఓకే, ఇప్పుడు మీరు పెద్ద ఆయన అయిపోయారు, మీరు ఎంత చేసినా అంతేనండి డైరెక్టర్ గారు అన్నాను. కాలం మారింది యాక్ట్ చేశాను ఆ సినిమా, శుభప్రదం. విశ్వనాథ్ గారి సినిమాలు 4-5 సినిమాలు చేశాను. మంచి ఆయన, మంచి మనకి ఆర్టిస్ట్కి ఒక చేయి తగ్గ క్యారెక్టర్స్ని చేయించడం, మనకి పేరు కాలం మారిందిలో అయితే మీరు నంబరు. శోభన్ బాబు, శారదా, నేను యాక్ట్ చేసాం. అంజలి గారు, గుమ్మడి గారు తల్లిదండ్రులు. కానీ ఎట్లాంటి క్యారెక్టర్ అంటే చిలిపి అనమాట అండి. ఇలా నుంచుంటే పాట పాడుకుంటుంది, నుంచుంటే ఆడుకుంటుంది. శారదేమో రివర్సు. అసలు ఎంత బాగా చేయించారంటే ఆ వేషం, నాకు అంత పేరు వచ్చిందండి. కాలం మారింది. శోభన్ బాబుని చూసి ఎప్పుడు చూసినా దద్దోజనం, ఓ దద్దోజనం అని పిలుస్తుంటాను. అంటే దాన్ని పెళ్లి చేసుకుందామని వస్తుంటాడు పెళ్లి చూపులకి. ఏంటిది చేసి వాళ్ళ అక్కతో అంటది అనమాట, శారద అక్క అనమాట. ఏమిటా దద్దోజనం మొహం ఆడును, ఈడేంటి నన్ను పెళ్లి చూడటానికి, పెళ్లి కూతురు చూడటానికి వచ్చేటేంటి, ఏమన్నా ఉందా అసలు వాడి మొహంలో? ఆ దద్దోజనం నేను చేసుకోను, నువ్వు కాళ్ళు నువ్వు చేసుకో ఉంటుంది. అట్లాంటి ఒక టైప్. శోభన్ బాబు గారు మంచి అందగారు అంటారు కదండి. ఆయనే అన్నారు, శోభన్ బాబు గారు ఏమన్నారంటే, ఏంటి గీతాంజలి వస్తామాను డైలాగ్ అని చెప్పి దద్దోజనం అంటున్నావు, నీకు బాగా ఛాన్స్ దొరికింది అన్నారు. అప్పుడప్పుడు దొరుకుతాయి కదండి, మనం ఉపయోగించుకోవాలి దాన్ని ఎక్కువసార్లు అన్నాను నేను. ఇలాగ తమాషాగా మాట్లాడుకోవడం అంతా జరిగింది. నాగేశ్వరరావు గారు అయితే, నాగేశ్వరరావు గారి సినిమాలో చక్రవర్తి తోటి మురళీకృష్ణ అద్భుతమైన క్యారెక్టర్ వేశాను, పి పుల్లయ్య గారి డైరెక్షన్. అందులో రాధమ్మ ప్రొడ్యూసర్ అండి. పి పుల్లయ్య గారి పిక్చరు, వారి కూతురు, ఆ అమ్మాయి రాసింది కదా. నా అమ్మాయి చెప్పిందంట, నా గీతాంజలిని వేయించండి వేషం. మెంటల్ అండి, సెమీ మెంటల్ క్యారెక్టర్. ఓన్లీ నాగేశ్వరరావు గారితోనే ఉంటుంది అనమాట, పేషెంట్. కానీ ఒక 3 పాటలు ఉంటాయి, అద్భుతమైన పాటలు. వీణ పాట, తర్వాత నాగేశ్వరరావు గారితో పాటలు, చాలా జమున గారితో ఇలాంటి ఒక టైపు క్యారెక్టరు. ఆ అమ్మాయి నన్నే ఊహించుకుందటండి. ఆ కథలో రాసినప్పుడు కూడా గీతాంజలి క్యారెక్టర్ వేయించాలి అని అనుకుందంటండి. ఇప్పటికే నేను చెప్తున్నాను పబ్లిక్కి, అట్లాగా రాధమ్మ ఇప్పుడు కూడా చెప్తుంది, నీకోసమే తీశాను ఈ సినిమా, కానీ
ఒక వీణ సాంగ్ ఉందండి. ఆ వీణలో ఎంత ముఖ్యత్వం చూపించేవారంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్, ఆ వీణని మోగున ఈ వీణ అనే పాట అనమాట అండి. చాలా సార్ఫుల్ అండ్ చాలా భర్త చనిపోతాడు. ఈ అమ్మాయికి ఫస్ట్ డే మండపంలో తిరుగుతున్నప్పుడే చనిపోతాడనమాట. ఆ చనిపోవడం అమ్మాయి మెంటల్ అయిపోద్ది. మెంటల్ అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారు డాక్టర్ అనమాట. ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకని చచ్చిపోతే ఏమంటదంటే, నాకు బొట్టు పెట్టండి, నా బొట్టు పోయింది, నాకు బొట్టు పెట్టండి అని ఏడుస్తుంది ఈ క్యారెక్టర్ త్రూ అవుట్. ఆ కుంకుమ మీదే సబ్జెక్ట్ నాకు. అందుకని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నువ్వు ఎంత హెవీగా చేస్తావో అంత హెవీగా చెయ్యండి, అస్సలు చూడు. నాకు అప్పటికి పెద్ద 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 సినిమాలు ఏం చేయలేదండి. అప్పటికి ఇల్లాలో ఒక మంచి సినిమా చేశాను, చక్రవర్తి, మురళీకృష్ణ వచ్చిందనమాట. నెక్స్ట్ నాగేశ్వరరావు గారి సెట్లో పెద్ద పెద్దవాళ్ళంతా, శాంతకుమారమ్మ, పి పుల్లయ్య గారి డైరెక్షను, పెద్ద పెద్దవాళ్ళు, నాగేశ్వరరావు గారు ఓ పక్కన, వీళ్ళంతా చూసి నాకు ఎలా చేస్తానో ఏంటో అని భయపడిపోయానండి. అప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తుంటే సెట్కి వెళ్ళాను, బడబడ నుంచున్నాను అలాగా. మళ్ళీ సీతారామ కళ్యాణంలో ఎలా భయపడ్డానో అలా భయపడ్డాను. మళ్ళీ వచ్చింది, నర్వస్ వచ్చింది. చూస్తున్నాను ఎలా చేయాలో ఏంటి, అరుపులు, కేకలు, నవ్వు, పిచ్చి మెంటల్లో ఉన్నట్టుగా ఉండాలి, ఏం చేయాలి బాబు అనుకుని భయపడుతూ ఉంటే ఈ లోపల నాగేశ్వరరావు దగ్గరికి వచ్చారు. ఏంటి ఆలోచించుకుంటున్నావు, చక్రవర్తిలో ఎంత బాగా చేసావు, ఓకే గుడ్ నేమ్, ఇది కూడా బాగా చెయ్యి, మంచి పేరు వస్తుంది నీకు అన్నారు నాగేశ్వరరావు గారు. ఓకేనండి అన్నాను. సరే ఒక అట్టిపండు తీసుకురావయ్యా అన్నారు ఎవరు ఆ కస్టర్డ్ని. అట్టిపండు ఒలిచేసి నాకు సగం ముక్క పెట్టారు నోట్లో. భయపడతాం కదా, నాగేశ్వరరావు అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు. తీసుకున్నాను, పెట్టి తిన్నాను. ఆయన సగం ముక్క నాకు నువ్వు పెట్టు అన్నారు, ఇచ్చాను, తిన్నారు. మన ఫ్రెండ్స్ అయిపోయామా, ఓకే ఇప్పుడు నువ్వు చేస్తావు చూడు అన్నారు. అది నిజంగానే ఆయన ఆ మూడ్స్కి తీసుకొచ్చారండి. ఓకే, నిజంగా అది నేను చాలా చెప్పుకోదగ్గ, ఎప్పుడు చెప్తాను నేను అసలు. అలాగా ఒక అభిమానం చూపించి నెమ్మదిగా ఆ ట్రాక్లోకి ఆయన ఒళ్ళో పడుకుని లెగనంటది అనమాట. అలాంటి ఒక మెంటల్ టైప్ అనమాట క్యారెక్టర్. ఆయనే తన భర్త అనుకుంటుంది, ఆయనే తన భర్త, తన సొంతం. వెళ్ళిపోతున్నానంటే వద్దు మీరు వెళ్ళకూడదు, మీ దగ్గరే నేను మీ ఊళ్ళో పడుకోవాలి. అట్లాంటి ఒక, మీరు చూడలేదా మురళీకృష్ణ? లేదండి, చెప్తుంటే చూడండి ఎంత అద్భుతమైన క్యారెక్టర్. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వీణ పాట ఉందండి. వీణ పాటలో చాలా సార్ఫుల్ అనమాట. భర్త పోయి ఏంది నా జీవితం, జమున గారు నేను, ఆవిడకు ఒక లైఫ్, నాకో లైఫ్, ఇద్దరం బాధపడుతూ ఒక పాట ఉంటుంది అనమాట. నేను పాడతాను. ఆ పాడినప్పుడు ఆ వీణలో ఆ మీటతాం కదా, అవి సరిగమలు తప్పొస్తాయని పి పుల్లయ్య గారు ఎక్కడున్నారు, నేను మావయ్య గారు అనేదాన్ని ఆయన్ని. ఆయన ఏమన్నారంటే, గీతాంజలి నువ్వు రోజు రిహార్సల్ తీసుకో, వీణ పెట్టుకుని మాస్టర్ని పెట్టుకుని సరిగమ పదనేసా సరిదమ్మ బాబు, నేను ఇప్పుడు ఎక్కడ నేర్చుకోనండి మావయ్య గారు, నాకు ఎక్కడండి ఖాళీ ఉంది అసలు, నేను ఖాళీగా లేను, నేను ఒక పక్కన డ్యాన్స్లే చూసుకోనా, ఒక పక్కన షూటింగ్లే చూడనా, ఇన్ని వర్షన్స్లో ఉన్నానండి. అంటే నాకు అన్నప్పుడు నువ్వు అక్కడికి వచ్చి అన్నప్పుడు పైకి వెళ్ళి మొత్తం మీటిందంతా తప్పు వస్తుందా లేదా, రేపు ప్రజలు చూసి ఏమంటారు, అలా కుదరదు, కరెక్ట్గా పాడాలి, ఆ మీటేది కరెక్ట్గా మీటాలి అని చెప్పి నాకు నెల రోజులు ప్రాక్టీస్ అండి. రోజు 2 గంటలు ఆ సంగీత మాస్టర్ దగ్గర ఈ పాటకి మురళీకృష్ణ. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఆ సినిమాలన్నీ ఇప్పటికీ ప్రజల్లో వాళ్ళు మర్చిపోకుండా నన్ను నా సినిమాల వరకు చెప్తున్నానండి. నన్ను గుర్తింపుగా గీతాంజలి గారు మురళీకృష్ణలో ఎంత బాగా చేశారండి. బట్ అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారండి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానీ. మహానుభావులండి నిజంగా. రాజేంద్ర ప్రసాద్ గారు, రామానాయుడు గారు, వీరందరి పిఏపి సుబ్బారావు గారు ఒకరు. ఇంత పెద్ద కన్సర్న్స్లో నేను రాఘవేంద్రరావు గారు డైరెక్షను, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆయన డైరెక్షన్లో స్త్రీ జన్మ చేశానండి నేను. ఇలాగా ప్రతి సినిమాలో ఒక్కొక్క పెద్ద డైరెక్టర్ పనిచేయటం అనేది ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నాకు ఆనందం అయిపోద్ది అనమాట అండి. చాలా సంతోషం. ఆల్మోస్ట్ 50 సంవత్సరాలుగా ఉన్నారండి చలనచిత్ర పరిశ్రమలో. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఉన్నట్టే కదా, కంటిన్యూ అవుతున్నాను కదా. అవును. అంటే ఈ చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో పరిశ్రమ నుంచి మీరు నేర్చుకున్నది ఏమిటి? నేను నేర్చుకున్నది ఒకటే పాఠం, ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, ఉంటే సరదాగా కబుర్లు చెప్పుకోవడం, నో పాలిటిక్స్. మెయిన్ అది ఉండకూడదండి, పాలిటిక్స్ ఉండకూడదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు
పాలిటిక్స్, ఒకటి బాగుంటే మనం చూసి బాధపడడం, అసూయ. నాకు మా గురువుగారు ఇవన్నీ ఏమీ నేర్పించలేదు. మా గురువుగారు మంచితనం, అందరితో ప్రేమగా ఉండడం, పెద్దవాళ్ళంటే గౌరవించడం. పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆయన ముందు లేచి నుంచుని నమస్కారం పెట్టి కూర్చోబెట్టి కూర్చునేవారు. ఆయనే అంత పెద్ద ఆయన అలాగా చేస్తున్నారంటే మనం ఎంత నేర్చుకోవాలి. నా జీవితంలో నన్ను ఏవండి అని పిలవద్దండి అంటారు ఒక ఫ్రెండ్స్ కొంతమంది. మీరు మన దగ్గర అయిపోయాం కదా, నువ్వు అని నేను చచ్చినా నాకు రాదు, మీరు అంతే. ఎందుకంటే మా పెద్ద ఆయన దగ్గర శిక్షణ అలవాటు పడిపోయాను నేను. అది మెయిన్. ఆయన ఎప్పుడు కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్రీబడి కూర్చోండి, నుంచోండి, ఏం తీసుకుంటారా, అదొక మర్యాద. ఇది మన లైఫ్లో ఇప్పటికి నాకు ఇంపార్టెంట్ అయింది. అది లైఫ్లో చాలా ఎచ్యూర్ అయింది. నాకు చాలా సంతోషపడతాను నేను. గీతాంజలి గారు ఎప్పుడు కూడా మర్యాదగా ఉంటారు అంటారు. ఎందుకు అది అనిపించుకుంటే మనకి చాలు. గీతాంజలి గారు అమాయకురాలా లేకపోతే నెరజానని అనుకోవాలా చెప్పండి? చాలామంది అంటారు అమాయకురాలు ఏమీ సంపాదించుకోలేరు, చాలా అమాయకురాలు, చాలా మంచి ఆవిడ అంటారు. ఏది నిజం? నిజంగా రెండు. అమాయకురాలు, మంచిదాన్ని. ఏమీ సంపాదించాను, మంచి చేశాను. మన వాళ్ళకి అందరికీ మంచి జరిగింది. నా వల్ల అందరికీ మంచి జరిగింది. అవన్నీ డీటెయిల్స్ వేస్ట్. నాకు ఇంకా ఏంటంటే నేను ఇంకా ఏమో దేవుడు భగవంతుడు బతికినంత కాలం కూడా అందరికీ హెల్ప్ చేయాలనే కోరిక మటుకు ఎప్పుడు ఉంటుందండి. నాకు ఇష్టం అది. నేను తినకపోయినా కూడా పక్క వాళ్ళ పెట్టేయాలి ఫస్ట్. వాళ్ళ కడుపు నిండితే కానీ నన్ను కడుపు నిండదు. అది మా ఫాదర్కి ఉండేది, అది నాకు కూడా బాగా వచ్చింది. నా అక్క చెల్లెలు అందరూ కూడా అంతేనండి. ఏమో పక్క వాళ్ళకి కొంచెం పెట్టే మనస్తత్వం రాకపోతే ఇంకెందుకండి మనం దేనికి. నాకు అదొకటి చాలా ఇంట్రెస్ట్ అండి. అది ఒక సంపూర్ణ జీవితాన్ని చూసిన మహిళగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఒక మహిళగా పుట్టడం అదృష్టమా దురదృష్టమా? అదృష్టమేనండి, అదృష్టమే. కానీ చాలా బరువు అండి, పాత్ర బరువు. చాలా నెత్తి మీద మోసుకుంటూ పోవాల్సింది లైఫ్. మన జీవితం ఫినిష్ అయ్యే వరకు కూడా ఐ థింక్ నో లైట్ వే మనకి లేదు, ఛాన్స్ లేదండి. ఎప్పుడు బరువుగానే పోతుంటుంది. సుఖాన్ని ఉంటాయి, భగవంతుడు సుఖాలు ఇస్తాడు, సంతోషాలు ఇస్తాడు, అన్నీ ఇస్తారండి. కానీ ఆడదాని జీవితం చాలా బరువైన పాత్ర అండి. ముందు భర్తతోటి, తర్వాత బిడ్డతోటి, తర్వాత మనవలు కోడలు మనవలు, ఒకవేళ ఇంకా మనం బతికుంటే ముని మనవలు. మనము అప్పుడు రోజులు చూసింది ఏంటంటే వేరే టైపు ప్రేమలు, అభిమానాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ ఎంతవరకు తగ్గుతున్నాయా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. తగ్గుతున్నాయి, కనిపించట్లేదు. వెతికినా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కాంప్లికేషన్స్. ఎవరు చెప్పినా అయ్యో ఇలా ఉన్నామండి, మా ఇంట్లో ఇలా ఉన్నామండి, ఏం చేస్తామండి అని వాళ్ళు బాధ చెప్పుకుంటే, అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఏ బాధ లేదు నిజంగా, దేవుడి దయ వల్ల ఐఎమ్ సో హ్యాపీ. కానీ నేను లైటర్ వేగా తీసుకుంటాను ప్రతిదీ. నన్ను మీరు తిట్టేసి వెళ్ళిపోండి, ఆవిడేగా తిట్టారు పర్లేదు అనుకుంటాను. మళ్ళీ మీతో అర్జెంటీతో మాట్లాడతాను, ఫోన్ చేసి మరీ మాట్లాడతా. అవునా? ఎందుకే సిగ్గులేదా నీకు అంటారు. నాకు సిగ్గులేదు. అయ్యో, నేనంటే అలాగే ఉంటాను. నాకు ఆవిడ ఫ్రెండ్షిప్ కావాలి, నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. ఒకసారి తిట్టారనుకోండి, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి, మీరు నన్ను తిట్టారనుకోండి, మన లైఫ్లో మళ్ళీ కలుసుకోమను. ఐ వాంట్ టు మీట్ యూ. నా జీవితం అంతా కూడా నేను చాలా తిట్లు తిన్నాను. తిట్లు తినడం అంటే మా ఫాదరే నన్ను బాగా తిట్టేవారు, కానీ నన్ను ప్రేమగా చూసుకునేవారు. కానీ తిట్టింది బాగా గుర్తు ఏంటంటే మా నాన్నగారు నన్ను తిట్టిన తిట్లు. అన్ని ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళ మీదే అలా తిట్టడం కొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకరందుకు చూస్తే ఈవేళ ఇలా కూర్చుని మీ దగ్గర మాట్లాడుతున్నానంటే మా నాన్నగారి యొక్క ప్రోత్సాహం, కృషి, నన్ను పెద్ద స్టార్ చేయాలని కోరిక, ఇవన్నీ ఆయనకి నెరవేరినాయి కదండి. మరి తిట్టారు అనే మాట నిలిచిపోయింది, కానీ ఆయన చెప్పింది మనం విన్నది, ఆయన ఎంత కష్టపడి ఉంటారు నాకు చెప్పేపట్టు. దిస్ ఈజ్ ఆల్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళతో మనం చెప్పలేము, పడాలు కొడతారు ఇప్పుడు మనం. ఎందుకు వచ్చిన గొడవ, ఏ చెట్టు కింద కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది నాకు, దేవుడు దండం పెట్టుకుంటూ. అంటే అలాంటి క్యారెక్టర్ ఏం కాదు నాది. ఆహా, మర్చిపోతానని చెప్పానుగా. అవును, మరిపిచ్చాడు దేవుడు, అదొకటి సంతోషం నాకు. గాడ్ ఈజ్ గ్రేట్ అని. లేకపోతే ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేసుకుని, 5 లాంగ్వేజెస్ పనిచేసుకుని, 5 మంది యూనిట్స్తో పనిచేసి, బాంబే వెళ్ళి, ఢిల్లీలో వెళ్ళి,
జైపూరు అవుట్డోర్స్, ఇక్కడ తెలుగు, అక్కడ తమిళ్, అక్కడ మలయాళం, అక్కడ కన్నడ, ఒక్కొక్కరు ఒక విచిత్రమైన క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ కెమెరామ్యాన్లు కానీ అందరితో నవ్వుకుంటూ పాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేయకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమండి ఎవరు కూడా. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అమ్మ ఇవి వస్తే చాలా సరదాగా ఉంటుందండి అంటారు. ఇది మనకు కావాల్సిన పేరు, ఇది సంపాదించుకున్నాను నేను, ఇంతకంటే ఏం కావాలండి? ఇంకా ఇంకా సంపాదించుకుంటాను. నాకు డౌట్ లేదు అందులో, డౌట్ లేదు అందులో, నిజంగా సంపాదించుకుంటారు. ఇంకా నాకు అదే ఇష్టం. నాతో ఎంతమంది 10 మంది కూర్చుంటే 10 మందితో సరదాగా నవ్వించి చంపేస్తాను. మీరు ఒక మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకున్న యాక్ట్రెస్ మీరు. అలాగే రామకృష్ణ గారిని చూస్తే ఆయన కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ హీరో. మరి మీ ఇద్దరి కలయితోనండి మీ ఇంట్లోంచి మీ ఇద్దరి తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు రాలేదని చెప్పుకోవచ్చు అంటారా? లేదండి, వచ్చాడండి పాపం. మా అబ్బాయినే శ్రీనివాస్ అబ్బాయి పేరు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆయన కొంచెం ఎక్కువ తీసుకోలేదు ఇంట్రెస్టు. వాడు చదువు మీదే ఇంట్రెస్ట్ పడ్డారు ఆయన. కానీ బాగుంటాడు, మంచి హైటు, పర్సనాలిటీ. దాసరి నారాయణరావు బ్రదర్లా ఉండేవారు నాకు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన కూడా చెప్పారు బాగుంటాడు, విలన్గా ఇద్దాం, సూపర్గా వస్తాడని చెప్పాను ఎవరైనా. కానీ ఇంకా కరెక్ట్ అయిన అవకాశం నేను ఎవరికి చూపించలేదు వాడిని అసలు. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి విలన్ చాలా బాగుంటాడు నా ఉద్దేశం. ఓకే, నా ఐడియా ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా నేను కూడా, మనకు కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ఎలా ఉంటారనేది. వాడికి హీరో వద్దు, చిరంజీవి గారు లాంటి చూశారు ఒకసారి ఒక ఫంక్షన్లో చూడటం జరిగింది, బాగున్నాడమ్మా విలన్ ఏం చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన అందరితో పాటు. ఇంకా నాకు అవకాశం రాలేదు. డెఫినెట్గా వాడికి విలన్ క్యారెక్టర్స్ వస్తాయండి, నేను అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ అబ్బాయి తర్వాత బాబు తర్వాత మనవడండి. మనవడు కూడా రెడీగా ఉన్నాడు, 17 ఏళ్ళు బాబుకి. ఓకే, బాగుంటాడు. వీళ్ళు ట్రై అండి. మరి ఆయన మరి హీరో, మరి నేను హీరోయిన్, మరి నా కొడుకు మనవడు రావాలి, మనవరాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా తీపి ఉందండి. మనకి షూటింగ్ ఉన్నప్పుడే హ్యాపీ. షూటింగ్ లేదనుకోండి, అమ్మ షూటింగ్ లేదా బాబు, మనకి షూటింగ్ లేదు 10 రోజులు లేదు అయిపోయింది అనుకుంటాం. ఇది చాలా వరకు న్యూసెన్స్ అండి. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ ప్రపంచం వేరు, ఆ మనుషులు వేరు, ఆ వాతావరణం వేరు. అసలు ఏం భోజనం చేస్తుంటే అందరూ కలిసి భోజనం చేయటం. కానీ ఇప్పుడు ఉందంటారమ్మా అప్పటి ఉన్న వాతావరణం, ప్రేమ, అభిమానం ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు క్యారవాన్ ఎక్కిపోతారు, ఆ క్యారవాన్ బస్సు పెట్టేస్తారు, అందులో ఎక్కిపోతారు, ఎవరి పాటుకాళ్ళు వెళ్ళేసి భోజనం చేసేసి ఎవరి పాటుకాళ్ళు పడుకొని ఎవరి పాటుకాళ్ళు సెట్కి వెళ్ళిపోయి. నేను ఒక విచిత్రమైన సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాను ఇప్పుడు. కానీ కొంతమంది నన్ను వదలరు, నా దగ్గరకు వచ్చేసి కూర్చుంటారు. ఎందుకంటే నేను సరదాగా ఉంటానని అందరూ అభిమానిస్తారు. కానీ నాకెవరూ కనిపించలేదంత, నా అంత కూడా లేరు ఇప్పుడు ఎవరు కూడా. ఏమంటే ఇప్పుడు చంద్రమోహన్ గారు, రంగనాథ్ గారు ఉన్నారనుకోండి, మేము యాక్ట్ చేసాను వాళ్ళతో ఒకటి, వాళ్ళతో యాక్ట్ చేస్తే గిరిబాబు గారు, వీళ్ళందరితో యాక్ట్ చేస్తే మేమందరం పాత కబుర్లు చెప్పుకోడు కాసేపు భోజనం చేసినప్పుడు ఆ పాత విషయాలు మాట్లాడుకుంటే ఒక టానిక్ తాగినట్టంత ఆనందం అనుకోండి. నిజంగా ఆ రోజుల్లో నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు సూర్యకాంతమ్మ గారు, మన రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు, డాలింగ్ గారు, గిరిజ గారు, గుమ్మడి గారు, అంజలి గారు, యశ్వలక్ష్మి గారు, వీళ్ళందరూ ఎట్లా అంటే హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో ఉండేవాళ్ళం అండి మేమంతా. అందరూ 10-15 మంది ఆర్టిస్ట్, జయలలిత దగ్గర నుంచి కాంచన, వాణిశ్రీ, శారద, రాజశ్రీ, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనమాట వేరే వాళ్ళు. అందరూ కలిపి ఆ సినిమాలో ఎంతమంది ఉంటే అంతమంది ఆదర్శ కుటుంబం ఉందనుకోండి. ఆదర్శ కుటుంబంలో అయితే దగ్గర మీకు 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో 18 మంది ఉన్నారు. పద్మనాభం గారు, రాజబాబు, ఇక వీళ్ళందరూ ఉంటే ఈ సెట్ అంతా కూడా ఈవేళ ఎవరున్నారండి సెట్లో అంటే అది చెప్పుకొని పలానా ఆర్టిస్టులు ఉన్నారండి, పలానా వాళ్ళు ఉన్నారు. ఈవేళ నాగేశ్వరరావు గారు పెర్మనెంట్ అనుకోండి, ఆయన స్టూడియోసే కదా, ఆయన ఉండేవారు. ఇంకా ఆయన తర్వాత పక్కన ఉండే ఆర్టిస్టులు ఎవరు, జమున గారు, మరి అంజలి గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీళ్ళందరూ ఒక్కొక్క సినిమాలో ఒక పార్టీషన్స్. మేమంతా ఈ క్యారెక్టర్ ఇది మేము వేసేవాళ్ళం. మేము ఇంతమంది కలుస్తున్నాం ఇవాళ. ఆదర్శ కుటుంబంలో అయితేనండి హేమలత గారిని ఓల్డ్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు, మదర్ క్యారెక్టర్ వేసేవారు. ఆమె నాగయ్య గారికే ఫిక్స్ అనమాట, ఎప్పుడు నాగయ్య గారి భార్య అనమాట. ఎప్పుడు చూడండి ఆమెకి నాగయ్య గారి భార్య, రామారావు గారికి తల్లి, లేదా నాగేశ్వరరావు గారి తల్లి. ఓకే, ఆమె ఈవేళ నౌ షీ గాట్ 96 years అండి. షీ ఈజ్ ఇన్ ద హోమ్లో ఉన్నారు ఇప్పుడు. ఆమె
నేను చెప్పాను ఒకసారి జమున గారిని నన్ను ఒకరు తీసుకెళ్ళి చూపించారు, హోమ్కి తీసుకెళ్ళారు. చూసి అమ్మతో యాక్ట్ చేసామని వాళ్ళంతా. అమ్మ అని చెప్పి కాగలించుకొని మా గీత వచ్చిందా సంతోషపడిపోయి ఆనందపడిపోయింది ఆవిడ. ఆ ఆనందపడిపోతే నాకు ఆనందం వేసేసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని ఈ ఆనందంలో ఆవిడ ఏం చెప్పారంటే, నాకు అందరినీ చూపించవా, జమునని, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎవరున్నారు వాళ్ళందరినీ చూపించవా, గీతాంజలి, నాగేశ్వరరావు గారు వస్తారా మన దగ్గరికి. అప్పుడు నాగేశ్వరరావు ఉన్నారండి. అంటే నేను చెప్పాను నాగేశ్వరరావుతో, వెళ్దాం గీతాంజలి మనం వెళ్దాం చూద్దాం అన్నారు. జరిగిపోయింది అలాగా. ఈ లోపల నేను దాసరి నారాయణరావు గారు ఏమన్నారంటే, అన్నయ్య గారు అయ్యో నేను వస్తాను గీత పద కుక్కడపల్లి వెళ్దాం. కుక్కడపల్లిలో ఉన్నారండి ఆవిడ. అంటే నాకు ఇది ఒక ఆనందం అనమాట, అందరినీ చూపిద్దాం ఆవిడకి. ఆ వయసులో అంతకంటే నాకేం చూపించారండి అందరినీ. ఏమండి జమునక్కయ్య గారిని తీసుకెళ్ళాను. జమునక్కయ్య గారు వచ్చారు. జమునక్కయ్య గారు నేను వెళ్ళి చాలాసేపు కూర్చుని ఆమె ఎంత ఆనందపడిందో చెప్పలేను. అంటే పాపం వీల్ చైర్లో వెళ్తున్నారు కానీ రూమ్లో ఉన్నారు. షీఈ్ సేఫ్ ఫైనాన్షియల్గా కానీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదండి. ఏజీ ఆవిడకి చూడాలి, ప్రతిరోజు ఆ సినిమా వస్తుంది ఈటీవీలో చూస్తున్నారు. చూసేసి మళ్ళీ చూడాలని కోరిక ఉంది పాపం. నేను అన్నాను, అమ్మ మీకు సన్మానం చేయించమంటారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చి శివాజీరాజ్తో చెప్పి. అంటే అయ్యో నాకు ఆ పని చేయొద్దు, నేను రాలేను, నీకు దయతెలితే ఎవరన్నా వచ్చి నన్ను చూడండి, నాకు చాలా సంతోషపడతాను. కానీ నేను మాలో చెప్పానండి, అందరూ అరేంజ్ చేయండి, నరేష్ బాబుతో కూడా చెప్పాను, వచ్చి ఒకసారి చూడండి అమ్మని, కుక్కటిపల్లిలో ఉన్నారు, నాకు అదొకటి తృప్తి వస్తుంది, నాకు ఆమె చూసి ఆనందపడితే నాకు సంతోషం వేస్తుంది, ముందు 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు ఆమెను చూపించే, నేను సంతోషపడతాను నేను అని చెప్పి ఇంతవరకు ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు. మనుషులు పోయిన తర్వాత పోయారండి అంటారు, పోయారండి పబ్లిసిటీలు, లేదా నేను నిజంగా చెప్తున్నానండి, లేదా శ్రద్ధాంజలిలు. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు శోభన్ బాబు గారు చనిపోయారు, శ్రద్ధాంజలి. రామకృష్ణ గారు చనిపోతే ఎవరైనా చేస్తున్నారు అడగండి, ఎవరు ఏం చేయరు. ఆయనకేంటి, ఆయన పెద్ద ఎస్టాబ్లిష్ హీరో, 200 మూవీస్ 250 మూవీస్ చేశారు ఆయన. శోభన్ బాబు చేస్తారు, రామకృష్ణ గారి చేయరు. ఎందుకని? ఎందుకు ఈ పార్షియాలిటీ మీకు అందరికీ? ఇవాళ మీ ద్వారా చెప్పుకుంటున్నాను నేను. అవునండి. నాకు ఆ బాధ మనసులో. ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్టులు ఉండి ఇంతమంది, రామకృష్ణ అంటే నోము దగ్గర నుంచి ఆయన టాప్ లెవెల్కి వచ్చారు. యశోద రామారావు గారి తర్వాత కృష్ణుడు వేయాలంటే రామకృష్ణ గారు. మరి ఆయనకి ఎందుకు మీరు ఆ గౌరవం చేయట్లేదు? ఆయనకి పురస్కారాలు ఇచ్చి ఆయన పేరు మీద ఎంతో మందికి ఎదుగుదల చేస్తున్నారు. కొంతమందికి శోభన్ బాబు దానికి ఇంకోటికి ఇస్తారు. ఇప్పుడు నాకే ఇచ్చారండి, నాకు రేలం గారు అవార్డు ఇచ్చారు, గిరిజ గారు అవార్డు ఇచ్చారు, రామారావు గారు అవార్డు ఇచ్చారు, సావిత్రి గారు అవార్డు ఇచ్చారు. అన్ని షీల్డ్ పెట్టుకున్నాను నేను. నాకు ఎంతో మన పురస్కారాలు, మనం ఎవరిది ఎన్నో అవార్డులు ఇచ్చారండి. ఇందిరాగాంధీ గారి అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఇవన్నీ నేను తీసుకుని ఆనందపడతాను. కానీ ఎందుకుని నా పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన ఎందుకు ఇవ్వలేదు, ఆయన ఎందుకు పక్కన పెట్టారు, ఈజ్ ద లీడింగ్ హీరో అని మనసులో బాధ ఉంది. అది ఇలా చెప్పుకోవడం తెలుసుకున్నానండి. నా మనసులో బాధ నేను చెప్పుకున్నాను అంతే. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా మంచి అనేది ఒకటి మిగిలిపోద్దండి జీవితంలో. నిజం. ఇదంతా ఓన్లీ ఆర్టిఫిషియాలిటీస్, ఇవన్నీ మనం పెద్ద చేసేస్తున్నాం, గొప్పలు ప్రజలు వచ్చేస్తున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నారు తెలుసా అండి, ఏది రామకృష్ణ గారిని ఎందుకంటే చూపించట్లేదు, మీరు ఎందుకంటే ఊరుకుంటున్నారు అని అడుగుతున్నారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాలండి? నాకు ఎంతమంది అభిమానులు ఉంటారు, మరి ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి, వాళ్ళు కొంతమంది కాకినాడ నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ సంఘం వాళ్ళందరూ రామకృష్ణ గారికి మీకు మేము అభిమానులం అమ్మ, మేము ఎంతో పాటలు, మీ పిక్చర్లు, హంతకులు, అన్ని సినిమాలు చెప్తారు పాపం, అన్నీ నాకు వాట్సాప్లో పంపిస్తారు. ఎవరు వీళ్ళందరూ ఏంటి? నా సొంతం, మా సొంతం, మేము సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు వాళ్ళ హృదయాల్లో ఉన్నవాళ్ళం మేము. ఈవేళ ఉన్నా ఈవేళ లేకపోయినా, రామకృష్ణ గారు ఉన్నా లేదా నేనున్నా, ఎవరు లేకపోయినా ఎవరు ఉన్నా కూడా మాకు జీవితంలో నడిపించేది ప్రేక్షక మహాశైలి దేవుళ్ళు అండి. ఇక ఎవ్వరూ లేరండి. ఊరికే ఇండస్ట్రీ, రామారావు, నాగేశ్వరరావు, ఆ పద్ధతులు, ఆ మనుషులు ఇక జన్మలో మనం చూడలేమండి. ఆ సీనియర్స్ జమున గారు, సావిత్రి గారు, జానకి గారు, సరోజాదేవి గారు, కృష్ణకుమారి గారు ఎలాగా లేరు. పోనీ ఆవిడని ఎవరైనా గౌరవించారా? తీసుకొచ్చి ఏమీ చేయలేదే. ఆమె చనిపోయారని బాధపడ్డారు, అంతే, క్షణంలో వదిలేశారు, అయిపోయింది. కానీ హీరోకున్న ఇంపార్టెన్స్ మన చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్స్కి ఉందంటారా? మీ ఎప్పుడు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అసలు అటువంటి హీరోయిన్సే ఒక పెద్ద బ్లాక్ అండి. వాళ్ళు అంత గొప్ప వాళ్ళండి వాళ్ళు. సావిత్రి గారు, జమున గారు, షౌకార్ జానకి గారు, కృష్ణకుమారి గారు,
బి సరోజాదేవి గారు మనకి మెయిన్ హీరోయిన్స్ వాళ్ళే. వాళ్ళ అందాలు తీసుకొచ్చి వాళ్ళ కథలు, అద్భుతమైన కథలు సినిమాలు చేసి వాళ్ళు చేసిన సినిమాల వల్లే స్టాండ్ అయింది పిక్చర్ ఇండస్ట్రీ. లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడుంది? తర్వాత వచ్చిన యుగం మాది. ముందు యుగంలో ఉన్న వాళ్ళు ఏలేశారు, మామూలు కాదు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు జమున గారు ఏమి క్యారెక్టర్స్, సావిత్రి గారు, జానకి గారు, కృష్ణకుమారి గారు, సరోజాదేవి గారు, వీ కాంట్ ఇమాజిన్. వాళ్ళని మనం తీసుకురాలేమండి. ఇంకా ఇన్ని జన్మలెత్తిన ఆ మహాతల్లులందరికీ కూడా నాకు ఒక సిస్టర్స్ అనుకోండి, వాళ్ళందరూ అనుకుంటాను. ఎప్పుడు సిస్టర్సే, ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాను అందరితోటి, అందరితో హలో చెప్పుకుంటాను. వాళ్ళు నాతో చెప్తారు, గీత అని పలకరిస్తారు. అందువల్ల నాకు చాలా ఇష్టం ఏంటంటే ఆ సీనియారిటీని వాళ్ళని ఎప్పుడు నేను గౌరవించుకుంటానండి. అది నాకు చాలా అవసరం. కానీ రంగనాథ్ గారు అలా ఆత్మహత్య చేసుకోవడం, అప్పుడు ఒక వంశీ రామరాజు గారని ఆయన ఒక సంస్థ పెట్టుకున్నారు. అక్కడికి నన్ను పిలిచారు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు. రెండమ్మా ఇక్కడ పిల్లలందరితో నేను ఒక స్కూల్ నడిపిస్తున్నాను అని పిలిస్తే వెళ్ళాను నేను. ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం చూసింది రామరాజు గారు. చూస్తే అక్కడ అన్ని ఫిగర్స్ పెడుతుంటారు గోడల మీద. పెట్టినప్పుడు రాజనాల్ గారు కాలు పెట్టారు అక్కడ. ఇది ఎవరిదో తెలుసా మీకు అన్నారు. నాకేం తెలుసండి అదేంటని నేను అన్నాను. మీరు వేరే నన్ను అడుగుతారేంటి, నేను ఇప్పుడే మెడ్రాస్ నుంచి వచ్చాను, ఏదో లోకం నుంచి ఏదో భూలోకంలో యమలోకంలోకి వచ్చినట్టు, యమలోకం నుంచి భూలోకంలోకి వచ్చినట్టు అంటే రాజనాల్ గారు కాలమ్మ అన్నారు. అయ్యో ఏంటండి అంటే కాలు మళ్ళీ పెట్టించామమ్మా అన్నారు. పెట్టారంటండి కాలు. అబ్బా బాబోయ్ అని అప్పుడే నాకు కడక్కని మొత్తం చెమటలు పెట్టేసింది నాకు. ఎన్ని సినిమాలు చేసాము ఆయనతో మేము. ఒక కుటుంబం, ఒక మహాప్రియ వ్యక్తులు వాళ్ళందరూ. గుమ్మడి గారు, రాజబాబుతో నేను సినిమాలు చేయకపోయినా నా సినిమాల్లో ఉంటాడు. ఓ బ్రదరో లేదా ఏ పక్కనో ఒక కొత్త క్యారెక్టర్ ఉంటుంది. మేమంతా ఒక ఫ్యామిలీ అండి. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ నాట్ ఆర్టిస్ట్. నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతిరోజు నేను ఒక 10 నిమిషాలన్నా వాళ్ళందరం తలుచుకుంటానండి. ఈ పాత సినిమాలు వేస్తారు, వేసినప్పుడల్లా కళ్ళం నీళ్ళు వస్తాయి నాకు. ఇంతమందిని మిస్ చేసుకున్నాం మనం. అంజలి గారు ఒక తల్లి నాకు. ఆమె ఎన్నో సినిమాల్లో నాకు అమ్మ వేషం వేశారు. గీత అని ఇలా కాగలించుకుంటాను కానీ వదలరాను. ఆ ప్రేమని ఎలా మర్చిపోతానండి నేను. అలా కాసేపు ఒక్కదాన్ని ఇలాంటి కొంచెం డిప్రెషన్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ పాత సినిమాలు చూసి ఎంజీఆర్ అన్న గారు ఆయన నాకు ఒక బ్రదర్ లాగా ఆయన మెడ్రాస్లో ఆయన సినిమాల్లో చెల్లెలుగా చేశానండి ఎక్కువ. ఆయనకి చెల్లెలే 15 సినిమాలు చేస్తే 15 చెల్లెలే. శివాజీ గారికి చెల్లెలే. ఇది అయితే ఒక డైరెక్టర్ ఏమని చెప్పారంటే, కొంతమందికి అదృష్టం అమ్మది, నువ్వు చెల్లెలు వేస్తున్నావని బాధపడకు. పెద్ద డైరెక్టర్ చెప్పారు. ఏం సార్ అది అలాగా అంటే, కొంతమంది చూడగానే ఆడియన్స్ ఏం చేస్తారంటే కూర్చున్న వాళ్ళు నమస్కారం పెడతారట కొన్ని క్యారెక్టర్స్కి. కొంతమందికి అంటారటండి. అన్నారంటే వాళ్ళ మీద అంత అభిప్రాయం, మంచి అభిప్రాయం, ఏదో ఒకటి అభిప్రాయాలు వస్తాయంటండి. ఇది 2 డైవర్షన్స్ ఉంటాయి ఆర్టిస్ట్కి మటుకు. చాలా మూడ్లో చెప్పాను మీకు ఈ విషయం. కేఎస్ గోపాలకృష్ణ గారు అని పెద్ద డైరెక్టర్ తమిళ ఫీల్డ్. ఆయన సినిమాలు చేశాను నేను. అద్భుతమైన సినిమా చేశానండి. ఎస్వి రంగారావు గారి కోడలు, ఒక వీడో క్యారెక్టరు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశానండి నేను. విజయకుమారి గారు, ఎస్ఎస్ రాజేంద్రన్ గారు పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక సిస్టర్ వేషం వేశాను నేను, రంగారావు గారి కోడలు. ఒక మంచి క్యారెక్టర్ వేసి ఆ సినిమా మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్పిస్తాను, యూట్యూబ్లో ఉంది. దైవిత్తిన్ దైవం తమిళ్. ఓహో. ఆ సినిమా అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక డ్యాన్స్ చేస్తాను అనమాట. అంటే ఆ సిచ్యువేషన్లో డ్యాన్స్ చేస్తే చూసి వచ్చి నన్ను కాగిలించుకొని అభిమానించి, ఏం చేసావమ్మా డాన్సు, మా మనసుల్లో అలా ఒక అమ్మ, ఒక దేవత అనుకున్నాను నేను. దేవత అంటే అమ్మవారు ఇట్లా చేస్తుందా అని అనుకున్నాను నేను చూసాను. అదేమిటి సార్ అలాగా అన్నాను నేను. అలా కాదమ్మా, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఫేస్లో వాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలనుకుంటాం, ఒక్కొక్కళ్ళని చెయ్యి అనుకుంటాం. 2 ఈ క్యారెక్టర్స్లో వస్తుంటాయి అలాగా. అది నీకు వచ్చే అదృష్టం ఏంటంటే నీకు నమస్కారమే పెడతారు ఎవరన్నా, నీకు అది ఛాన్స్ ఉంది లైఫ్ లాంగ్ అన్నాడు ఆయన. ఇది నేను నిజంగా జరిగిందండి నాకు. ఇది జరిగితే ఈ మాట ఆయన అంటే నిజంగా ఇది సంపాదించుకోవడం మనకు కష్టం. నిజంగానండి. అసలు ఎవరికైనా సరే, ఇప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉన్నారు, వాళ్ళు డ్యాన్సులు చేస్తాం, నేను చేస్తాను డ్యాన్సు.
నాకు రాదు అదే ఇంప్రెషన్స్. వేరే వీళ్ళకి ఏంటంటే ఇంప్రెషన్స్ బా సూపర్ అండి అనేటట్టుగా అదొక టైపు అనేటట్టు ఒకటి ఉంది. రెండు జరుగుతాయండి. ఆయన అది చెప్తేనే మీకు చెప్పగలిగాను నేను. నిజం. అంటే అమ్మ రామకృష్ణ గారు అంటే మీకు విపరీతమైన ప్రేమ అభిమానం. ఇప్పటికీ కూడా మీరు ఆయన ఫోటోని ఎంత అనురాగ భావంతో ఎంత ప్రేమగా చూస్తున్నారో మీ కళ్ళల్లో అది కనపడుతోంది నాకు. ఆయనతో మీ జీవితంలో మీ లైఫ్ జర్నీలో ఆయన మీద అలిగిన సందర్భం కానీ ఆయన మీద విపరీతమైన అబ్బాయి ఇంత మంచి మనిషిని నేను ఇలా అనేసాను ఈ రోజున అని అన్న సందర్భంగానే అన్న ఉందా? అది రెండోది లేదు మీరు చెప్పింది. బా ఇంత మనిషిని ఇలా అనేసాను అని అంతలేదు. ఎప్పుడు కొరకొరలు ఉంటాడు ఆయన కొరకొరలు ఉంటారు. నన్ను ఏమిటంటే గీత అని పిలుస్తారండి. గీత అని ప్రేమగా ఉన్నప్పుడు గీత అని పిలుస్తారు. ఆయన కొంచెం కోపం వచ్చిందనుకోండి, గీతాంజలి గారు చన్నం పెడతారా అంటారు. ఆ గారులోనే మనం అయిపోయాం ఆ రోజంతా నాకు ఇదే పని. గీతాంజలి గారు గీతాంజలి గారు గీతాంజలి గారు అయిపోయింది. గీతాంజలి గారు అన్నారు అంటే ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మీ అమ్మగారిని పిలవండి, గీతాంజలి గారు ఎవరో వచ్చారు అని చెప్పి పంపించేవారు. అమ్మ నాయన ఈయనకి నాకేదో పడిందిరా నాయన, ఈవేళ ఏదో సంథింగ్ మనకి తెలియదు. ఒకవేళ కూర వంట కూడా నేర్చుకుంది ఆయన కోసమే. నాకు వంట కూడా తెలియదండి. వంట కూడా నేర్చుకుని మా మేనత్తలు నేర్పించి నాకు ఆయనకి ఇష్టమైన కూరలు ఎండి చేపలు ఎండి రేలు ఇట్లాంటి ఇష్టం అనమాట. వంకాయ కూరలు, వంకాయ ఎండి చేప, కోడిగుడ్లు, ఇవన్నీ చికెన్లు గికెన్లు ఇష్టపడరు. ఆయనకి అంత బాగా చేసి పెట్టేదాన్ని. చేసి పెడితే ఒక్కరోజు పని మనిషి వంట ఆవిడతో చేయించాను అనుకోండి, గీతాంజలి గారిని పిలవండి వంట సరే గీతాంజలి గారిని పిలవండి అర్జెంటుగా అంటే అమ్మ అయిపోయాను మనం వంట పసికట్టి సరేనా వంట ఆవిడ చేసిందని తిడతారు. ఇక అని చెప్పి తిట్టరు. ఎందుకండి బాధ పెడతారు అంటే నో సినిమా షూటింగ్ చేసి రావడం ఏంట్లా పాపం. వచ్చినప్పుడు మరి నేనే చేసి పెట్టాలి. అలా ఒకవేళ చేయకపోతే నా పరిస్థితి అది. చూడండి కష్టపడి వచ్చాను, ఆ మాత్రం మంచి భోజనం పెట్టాలి కదా. ఏంటి మీరు ఆవిడతో చేయిస్తారు? నేను చేయించలేదండి, నేనే చేశానండి. మీరు వేరే ఎవరు అబద్ధాలు చెప్తారు? నేను చేశానండి. మీ రుచులు మాకు తెలుసు, ఆవిడ రుచి నాకు తెలుసు. మీరేం మాట్లాడకండి, వెళ్ళండి మీరు పెట్టకండి, ఇక వడ్డించద్దండి నాకు. ఇది పెద్ద డిస్కషన్ మాకు, చిన్నవి. ఇంకా నగలు చీరలు ఇలాంటివి ఆయనకి ఏమి, నేను ఎప్పుడు గ్లామర్గానే ఉంటానని ఆయన ఉద్దేశం. ఆవిడ ఇష్టం, గీత ఇష్టం. కానీ ఆయన ఏంటంటే కొంతమందితో నేను మాట్లాడకూడదు, కొంతమంది ఫ్రెండ్స్తో నేను మాట్లాడకూడదండి. ఆ ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు తెలుసు, చెప్పను. కానీ ఒకవేళ మాట్లాడాను అనుకోండి, రాత్రికి ఏమండి గీతాంజలి గారిని పిలవండి ఒకసారి, మళ్ళీ గారు వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా వచ్చేసి. అసలు ప్రేమ లేకపోతే ఎంత ప్రేమే విపరీతం. బట్ దేని సెటైర్, ఆ సెటైర్ ఉండాలి ఆయనకి. అది రోజన్నా ఉండాలండి. ఇప్పుడు ప్యాకెట్ ఆడుతుంటారా? మేము ఇద్దరు ప్యాక్ ఆడుకుంటాం. అంటారు ఏమంటారంటే బయటికి ఎందుకు గీత, నీ ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఎందుకు, మన ఇద్దరం ఆడుకుందాం, 100 రూపాయలు మనకే కదా ఉంటాయి అంటారు. ఊరుకోండి అసహ్యంగాను అంటాను నేను. అంటే 100 రూపాయలు ఒకరికి ఇచ్చి వస్తే మీకు బాధ. అలా కాదు, ప్యాకెట్లో ఇవ్వకూడదు గీత, నీకు తెలీదు. మన ఇద్దరం ఆడుకుందాం, సరదాగా ఆడుకుందాం. సరదాగా నీ 100 రూపాయలు నువ్వు తీసుకో, లేదా నేను 100 రూపాయలు నేను తీసుకుంటాను. ఈ 100 కంటే బడ్జెట్ పెద్దదవదు, 1000 రూపాయలు పెడతాను అని కూడా అన్నారండి. ఏమయ్యా బాబు ఒక్కరోజు కూడా 1000 రూపాయలు పెడతాను ఆడుకుందాం అని అనొచ్చు కదండి. ఆహా ఎందుకండి, మన కుటుంబం, మన పిల్లలు, మనకు పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏం చేయాలి, జాగ్రత్త అండి. అద్భుతమైన జాగ్రత్త మనిషి అండి, చాలా మంచి ఆయన. ఊరికే ఇవన్నీ జోకులు అనుకోండి, కానీ ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. అండ్ ఒక ఆడదానికి ఉండేంత అన్నీ ఉన్నాయండి మైండ్కి ఆయనకి. మాకేం తెలీదు, అంతా ఆయనే చూసుకున్నారు. నన్ను తండ్రి చూసుకున్నారు ఫస్ట్, నెక్స్ట్ ఈయన చూసుకున్నారు, ఇప్పుడు కొడుకు చూసుకుంటున్నాడు. చాలా హ్యాపీ. నాకంటూ అసలు నాకు లోటుపాట్లు కదండి, నేను దేని మీద పెట్టుకోదలుచుకోలేదు. నా డైవర్షన్, నా క్యారెక్టర్సే సరిపోయింది నా లైఫ్లో నాకు ఎన్ని క్యారెక్టర్లు ఇస్తే అన్ని క్యారెక్టర్. సంబరాల రాంబాబులో చూసారా మీరు? అది చూసారా? వెరైటీ క్యారెక్టర్ అది. అసలు అవన్నీ చేసినప్పుడు ఎంత ఆర్టిస్ట్ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ చేస్తారు చెప్పండి. మరి అలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇక పర్సనల్గా ఏంటంటే మా అబ్బాయి కూడా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ లేరు ఇప్పుడు, వాడికి
భగవంతుడు మంచి లైఫ్ రావాలి సినిమా ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను. అది మెయిన్ థింగ్. అమ్మాయి కూడా మంచి అమ్మాయి, కోడలు. ఏమండి ఇప్పుడు ఏది ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదండి. ఎప్పుడు కూడా మన పిల్లలు, మన కోడలు, ఎప్పుడు అత్తలు ఏం చేయాలి తెలుసా అండి? ఈ ఒక్క అత్తగారి గురించి చెప్తాను నేను. అత్తగారికి కూతుళ్ళు వచ్చారనే భావంతో ఉండాలి. మన ఇంటికి ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. కోడలని ఎందుకు అనుకోవాలి? నేను కూతురు కోడలు సినిమా చేశాను, శోభన్ బాబు గారు నేను. చాలా అద్భుతమైన సినిమా చేశాను. దాసరి నారాయణరావు గారు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఆ సినిమాలో ఆ కథలో నాకు ఇప్పుడు ఇంకా గుర్తులేదండి, మర్చిపోయాను నేను. చాలా అత్త మీద ఎంత ప్రామినెంట్ ఉందంటే చెప్పలేను. అసలు అత్త అనే క్యారెక్టర్ మదర్ లాగా ఉండాలి, కోడలు వచ్చి కూతురులాగా ఉండాలి. అది కూతురు కోడలు. నేను యాక్ట్ చేశాను సినిమా, శోభన్ బాబు గారు నేను, అన్నా చెల్లెలు. అట్లాగా నాకేంటంటే అది మైండ్లో ఉండిపోయిందండి. అత్త అత్త స్టైల్ చేయాలి, అత్త అధికారం చెలాయించాలి, ఇలా చేయాలి. నువ్వు అత్తే కదా, ఏం మాట్లాడరా అని అడిగే వాళ్ళు కూడా అడుగుతారు. షటప్, నేను అసలు మాట్లాడను. నేను ఇలా ఉండాలి మీరు అనుకుంటే, నేను భర్త లేదండి. నాకు నా కొడుకు కోడలు, నా మనవడు మనవరాలు, నా సిస్టర్స్, అంతే. ఇది నా లోకం. దీన్ని నేను ఎలా చెడగొట్టుకుంటానండి? నేను చెడగొట్టుకోను. ఎవరు చెప్పినా విన్ను. ఒకవేళ నన్ను ఎవరన్నా అనుకున్నారనుకోండి, అయిపోయింది, మంచిలు తాగేస్తాను, పడుకుంటాను, అంతే. దట్ ఈస్ ద, అలా ఎందుకు వెళ్ళకూడదు మన లైఫ్లో. అప్పుడు మనకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ముందు బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి అందరికీ, కొలెస్ట్రాల్, ఈ 3 వర్షన్స్ ముందు ఉంటున్నాయి బాడీలో. అది నాకు లేదనా మీరు అడగచ్చు. నాకు వచ్చినా కూడా నార్మల్ వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే ఏ గొడవ కాదు నేను. కానీ డే అంతా అయిపోయిన తర్వాత, డే అంతా ఏదో పని మీదో, షూటింగో, లేదా మనవరాళ్ళు ఎవరు గడిచిపోయిన తర్వాత, రాత్రి అయ్యి మీ పక్క మీద మీరు చేరిన తర్వాత, ఒక్కసారి అమ్మయ్యా పనంతా అయింది ఈరోజు అని అనుకున్న తర్వాత, ఒక్కసారి రామకృష్ణ గారు గుర్తొస్తారు కదా మీకు? వస్తే కళ్ళలోకి వస్తారండి ఆయన. 2 రోజులకు ఒకసారి నాకు కళ్ళలోకి వస్తారు ఆయన. వచ్చేసి ఆయన యొక్క గెటప్స్, ఆయన ఏ డ్రెస్లో ఎలా ఉంటారు, ఒకరోజు ప్రతిరోజు వైట్ డ్రెస్లో ఉంటారు ఆయన. లేదంటే ఒక లుంగి పైన బనీని కూడా ఉండదండి, ఒక టవల్ వేసుకుంటారు, ఇంట్లో తిరుగుతూ ఉంటారు. పెద్ద ఇల్లు మాది మెడ్రాస్లో. అలా తిరుగుతూ అలా చూసుకుంటూ, ఆయనకి చాలా ఇష్టమైన ఇల్లు అనమాట అండి. ఆ ఇంట్లోనే అలా తిరుగుతున్నారని నేను హైదరాబాద్ వచ్చేసాను. నాకు అస్తమాన ఆయన గుర్తొస్తున్నారు. లేదా కారు దిగేసి ఇలా వచ్చారంటే అన్ని చూపులు చూస్తారన్నమాట. ఏ పక్కన ఎవరెవరు వెళ్ళిపోతున్నారు, ఏ పక్కన ఎవరెవరు ఉన్నారు, గీతాంజలి ఏ పక్కన ఉంది, అమ్మగారు ఏ పక్కన ఉంది, ఇట్లా లుక్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆయన లోపలికి వచ్చేటప్పుడే తెలిసిపోద్ది నాకు. అంతా చూసుకుని కొంచెం నవ్వుతూ వచ్చారంటే ఆ రోజు మేమంతా హ్యాపీ. లేదంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఏమండి అని వెళ్ళిపోతారు అందరితోటి. ఏమండి కాంతమ్మ గారు వంటింట్లో వంట ఉందనుకోండి, ఆవిడ కూడా కాంతమ్మ గారు రండి అన్నం పెట్టాడు. బాబు మీ దండం బాబు, మీ భోజనం పెడతాను కానీ మీరు అలా అనకండి. అయ్యగారు మీరు జీతం ఇస్తున్నారు మాకు, మీరు అట్లా అనకండి. లేదండి ఇలాగే అంటానండి. మీరు కరెక్ట్గా ఉంటే నేను అన్నం, మీరు కరెక్ట్గా లేదు. ఏం చెప్పమంటారు? అమ్మాయి లేదని లోటు లేదు మీకు? మీ అందం, రామకృష్ణ గారి అందం, ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఖచ్చితంగా మీరు అమ్మాయా కొడుకే కనాలన్నారు. నాకు కొడుకు కావాలి. నాకు మగపిల్లడు తప్ప ఆడపిల్లలు ఇష్టం ఉండదండి ఆయనకి. అయ్యో, అదేమిటో మరి తెలీదు ఆయనకి. ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు. ఆడపిల్లలు చూస్తే పక్కకి వెళ్ళమండి, ఆ రూమ్లో కూర్చోమనండి అంటారన్నమాట. అదో టైప్ అయినా. ఎందుకో మరి ఆయనకి ఆడపిల్లంటే ఇష్టం ఉండదు, మగపిల్లడు కావాలన్నారు. ఓ గుళ్ళు తిరిగి 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 మొత్తానికి శనివారం పుట్టాడు మా బాబు. మా అదృష్టం పొరపాటున ఆడపిల్ల పుడితే పరిస్థితి ఏమిటో చెప్పలేమండి. అసలు ఈయన మనస్తత్వానికి నచ్చదండి. ఈయన ఒక టైప్ అండి. అమ్మాయిగా, ఒక తండ్రి కూతురుగా, ఆ తర్వాత శ్రీమతి, ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత నానమ్మ అనండి, వదిననండి, కోడలనండి, ఎన్నో పాత్రలు పోషించిన ఈ సుదీర్ఘ ప్రయాణం ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఇప్పుడు కావాల్సింది ఏంటంటేనండి, మనసు ప్రశాంతత, భగవంతుడి గుడికి వెళ్ళటం, భగవంతుడు పూజ చేసుకుంటాను. తర్వాత మంచి స్నేహితులు కావాలి. నాకు ఎక్కడ కనిపించట్లేదు. జమున గారు నేను ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. కొంతమంది దగ్గర ఉంటున్నాను, ఏదో ఉంటున్నాను అంతే. ఎవరు సరిగ్గా సెట్ అవ్వట్లేదు నాకు. చెన్నైలో అందరూ నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఇక్కడ లేరని చెప్పట్లేదు. మీ మనసుకు దగ్గరగా
ఇప్పుడు వాణిశ్రీ నేను ఉన్నాం, ఏ బా ఎలా ఉన్నావు బా అని పలకరించుకుంటున్నాం, ఏమో నేను పలకరించాను. ఇప్పుడు శారద ఉంది, ఏమో శారద ఎలా ఉన్నావు, ఏమో బాగున్నావా. ఇది మా యొక్క ట్రెండ్. రాజశ్రీ ఎక్కడో అమెరికాలో ఉంటుంది, ఏ బా ఏం చేస్తున్నావు, భోజనం చేసావా. అందరూ ఒకలాగా ఉన్నాం అనమాట. అందరూ రిటైర్డ్ అయ్యి, నేనే కొంచెం అప్పుడప్పుడు సినిమాలు చేయటం వల్ల